సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మోటివేషన్ ఎలా పొందాలి? అవసరం అంటారా అసలు? ఇప్పుడు ఎవరైతే నన్ను రోజు ఎవరైనా మోటివేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి, అది లోపల నుంచి రావాలి. అంటే ఎవరిలో నన్ను పుష్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు. రెండోది ఏమంటుందంటే ఈ మోటివేషన్ అన్న మాట ఒక సోప్ బబుల్ లాగా ఒక లిమిటెడ్ టైం యాక్ట్ చేస్తుంది. ఒక రోజు పనికి వస్తుంది, 2 రోజులు పనికి వస్తుంది, మనని కాన్స్టెంట్గా మోటివేట్ చెయ్యదు. అందుకని ఏం అవసరం మనకి ఇటువంటి ఆ పరీక్షలకు వెళ్తున్నట్టంటే ఒక రోల్ మోడల్ ఇంపార్టెంట్. మనం మోటివేట్ అవ్వాలంటే మనం కొంతమంది అనుకుంటారు వాళ్ళు మనతో మాట్లాడాలని. అవసరం లేదు. మనకు ఒక రోల్ మోడల్ కనుక ఉన్నట్టయితే నేను వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళలాగా నేను అవ్వాలంటే నేను ఏం చేయాలని చెప్పి ఒక రోల్ మోడల్ నుంచి మోటివేషన్ తీసుకుంటాం మంచిది. అండ్ రెండోది ఏంటంటే ఈ మోటివేషన్ అన్నది ఇది ఇన్స్పిరేషన్ ఈజ్ ఎ బెటర్ వర్డ్ కంపేర్ టు దిస్ మోటివేషన్. అది అంటే తనలో ఒక 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 డిటర్మినేషన్ రావాలి, ఒక రూత్లెస్ డిటర్మినేషన్, ఒక మెర్సిలెస్ రిజాల్వ్ అనమాట. అందుకని చెప్పి అది ఇంపార్టెంట్. కానీ ఎవరో మనని రోజు మోటివేట్ చేస్తారు, నేనేదో మాటలు చెప్తే ఎవరైనా మాటలు చెప్పినప్పుడు కనుక మనం ఊరికే పొంగిపోయి ఆ టైంలో ఏదో నేను ఇంకా అదే చేస్తాను ఇది చేస్తాను అనుకుంటా, అటువంటి వాళ్ళకి వచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు. ఓకే, సరే. అదేవిధంగా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనసు పెట్టి చెయ్యి, మనసు పెట్టి చదువు, ఇలా చాలాసార్లు వింటాం కదా. మరి ఈ సివిల్ ప్రిపరేషన్కి మానసిక సన్నద్ధత ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఇది కొంతమంది ఒకసారి టైం పడుతుంది, ఎక్కువ అటెంప్ట్స్ పడుతుంటాయి. కొంతమందికి ఏంటంటే చాలా మిజరబుల్గా ప్రిలిమ్స్లోనే కొంచెం వెనుకంజ వేస్తుంటారు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్ బిల్డ్ అవుతుంటుంది, ఒత్తిడి డెవలప్ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళు మానసికంగా ప్రిపేర్డ్గా ఉండాలి. నేను ఎందుకు ఇది అవ్వాలనుకుంటున్నాను, ఒక సివిల్ సర్వీసెస్లో ఎగ్జామినేషన్ రాసి నేను ఒక సర్వీసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కోసారి మనము వీ టెండ్ టు లైక్ విత్డ్రా, ఇది నా వల్ల కాదు అని దే గివ్ అప్ యాక్చువల్లీ. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు మనని మనం మోటివేట్ చేసుకుంటూ ఏ రకంగానే నేను ఏదో ఒక రోజునైనా నేను సాధించగలుగుతానని చెప్పి వాళ్ళు కన్సిస్టెంట్గా ఎఫర్ట్ చేయాలన్నమాట. దీన్ని మనం మానసిక సన్నద్ధత అంటుంటాం అన్నమాట. సరే, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఇప్పుడు మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక ప్రశ్నని అర్థం చేసుకుంటానికి టైం పడుతుంది. అంటే ఒక క్వశ్చన్ ఉంది మనకి, ఆ క్వశ్చన్లో ఎనలైజ్ అన్నాడా, ఎన్యూమరేట్ అన్నాడా, డిస్కస్ అన్నాడా, ఎగ్జామిన్ అన్నాడా, సజెస్ట్ అన్నాడా, ఇన్ని పదాలు, వీటిని కీవర్డ్స్ అంటాం. ఆ ప్రశ్న స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి మామూలు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో చాలామంది యూనివర్సిటీలు డిగ్రీలు పీజీలు చేస్తున్న వాళ్ళు ఏదో రాసేస్తుంటారు, కానీ రిలవెన్స్ తక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న విషయం తీసుకుందాం. ఒక ఎకలాజికల్ అన్నాడంటే ఆ పదం చాలా ఇంపార్టెంట్. అక్కడ హిలీ రీజియన్స్ అంటే అది ఆ హిలీ రీజియన్స్కి రెస్ట్రిక్ట్ చేసుకోవాలి మన ఆన్సర్ని. టూరిజం రిలేటెడ్ అన్నప్పుడు ఆ టూరిజంకి మనం దూరం పోకూడదనమాట. అంటే టూరిజం రిలేటెడ్ ఎకలాజికల్ ఛాలెంజెస్ ఇన్ ద హిల్లీ రీజియన్స్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏ పదాన్ని మనం విడిచిపెట్టలేం, అది ఇండియాకే పరిమితం అవ్వాలి. ఛాలెంజెస్ అడుగుతున్నాడు, ఇకలాజికల్ ఛాలెంజెస్ అడుగుతున్నాడు, వేరేవి కాదు. అక్కడ మళ్ళీ టూరిజం రిలేటెడ్ అంటున్నాడు, అండ్ మళ్ళీ ఆ ప్రాంతం చెప్పాడు హిలీ రీజియన్స్ అని. అందుకని చెప్పి ఈ క్వశ్చన్కి అటెంప్ట్ చేసేటప్పుడు రిలవెన్స్ లేకుండా మనం ఏదో ఒక పదాన్ని పట్టుకుని ఎక్కువ రాసేసామా అని చెప్పి బయటకు వచ్చి నేను ఈ సంవత్సరం అయిపోతున్నాను అనుకునే కంటే ఆ ప్రశ్నను అర్థం చేసుకుని మనం రాసింది తక్కువైనప్పటికీ కూడా రిలవెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు దానికి మంచి మార్కులు వస్తాయి. వాళ్ళు ఆ ఎగ్జామినర్ని వాళ్ళు ఇంప్రెస్ చేయగలుగుతారు. రెండవది, మనం ఎంత రాసామన్నది ఎప్పటికీ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏదో మెజర్ చేయరు కదా. అందుకని చెప్పేంటే ఏం రాసామన్న దానికి రిలవెన్స్ ఇంపార్టెంట్. ఓకే, రిలవెన్స్ ఇంపార్టెన్స్, కానీ వాక్య నిర్మాణం సింపుల్గా ఉన్నా పర్వాలేదు. రెండవది, ఆ కీవర్డ్ మీద మాత్రం దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒకదాన్ని అన్నప్పుడు ఒకటి రాయకూడదు. అంటే మీరు విశ్లేషిస్తున్నారా, చర్చిస్తున్నారా, ఏదైనా సమాధానం సజెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా కీవర్డ్ చూసుకుని చక్కగా ఆన్సర్స్ రాయాలి. అందుకని చెప్పేంటంటే
కొన్ని క్వశ్చన్స్ మీరు చదవండి, మోడల్ క్వశ్చన్స్. దీంట్లో ఎప్పుడూ కూడా ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నప్పుడు మనకి కంటెంట్ ఒక పార్టు, తర్వాత మీరు ఎట్లా స్పందిస్తున్నారు, మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మీరు రాసేటువంటి ఆన్సర్స్ ఎట్లా మీరు ఆర్గనైజ్ చేసుకున్నారు, ఒకదాని తర్వాత ఒకటి లాజికల్ సీక్వెన్సింగ్గా ఉందా, అండ్ చివరికి సో వాట్, మీరు ఏం చెప్పదలుచుకున్నారో క్లుప్తంగా ఎండ్ చేసినట్టయితే ఆ ఆన్సర్స్ని ఎగ్జామినర్స్ ఎప్రిషియేట్ చేస్తారు. అంటే మీరు ఎప్పుడూ కూడా పరీక్షలకు వెళ్తున్న వాళ్ళు మీరు ఒక ఆఫీసర్ లాగా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి తప్పితే ఏదో నేను పరీక్షకు కూర్చున్నానన్న విషయం కాదు. టెన్షన్ లేకుండా చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు కూర్చున్నట్టయితే మీకు మంచి అవకాశం. ఫస్ట్ అటెంప్ట్లో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. అండ్ సివిల్ సర్వీసెస్ జాయిన్ అవటం అనేది ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్, అండ్ మెనీ ఆర్ డూయింగ్, అండ్ స్టిల్ యూ కెన్ డూ ఇట్ ఆఫ్ కోర్స్. రైట్ సార్. మరి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళు చక్కగా విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మన జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.